గత ప్రభుత్వంలో వెలుగు వీవోఏలు తీవ్ర మానసిక ఆత్మక్షోభకు గురయ్యారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా ఉన్నారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గోపాలపురం నియోజకవర్గ సర్వసభ్య సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16,654 మంది లబ్ధిదారులకు శ్రీనిధి పథకం ద్వారా సుమారు 97 కోట్ల రూపాయల చెక్కును ఆయన అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు వీవోఏలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పేరు పొందిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, మహిళల కోసం అనేక కొత్త పథకాలు రూపొందించామని, మహిళలకు ఇస్తున్న పథకాలను చూసి పురుషులు అసూయపడుతున్నారని, దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందో అందరికీ అర్థమవుతుందని, గత ప్రభుత్వంలో బీఓఏలు మానసిక క్షోభను అనుభవించారని, ప్రస్తుతం వారి జీవితాల్లో నిర్మాణాత్మక, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అందరూ సంతోషంగా ఉండే విధంగా నూతన ఒరవడిని సృష్టించామని, ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఇప్పుడే వీవోఏలను గతంలో మానసిక క్షోభకు గురి చేశారు. మనం రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజున ఆ సర్కులను రద్దు చేసి మనకి ఈ రోజున ఈ కొత్త ఉపశమనాన్ని కలిగించారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఎలా నిర్మాణం చేయాలి అనేది ఆలోచించారు. మీరు ఎంత ప్రభావం చూపించారంటే మొన్న ఒక ఆయన అడుగుతున్నారు, ఎమ్మెల్యే గారు మహిళల కోసం డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు ఉన్నాయి, మన మగాళ్ళు మాకేం లేవా అని అడుగుతున్నారు. అంటే మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి వచ్చేసింది. అంటే ఇలాంటి ఒక మార్పు ఈ సమాజానికి అవసరం, కుటుంబాలకు అవసరం, గ్రామాలకు అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. మరొకసారి ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీవైఎల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మీరు నాయకులుగా ఉండి ఆయా సంఘాలను నడిపించే తీరులో ఖచ్చితంగా ఎవరైతే ఆయా కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నారో, ఆ ఇంట్లో పెద్ద దిక్కు ద్వారా రావాల్సిన ఆదాయం రాక చితికిపోయిన కుటుంబాలకు ఎక్కువగా మీరు ఆదరణ ఇవ్వాలి. అవసరం అనుకుంటే రూల్స్ కాసేపు పక్కన పెట్టైనా మానవీయ కోణంలో వాళ్ళకి మనం సాయంగా నిలబడాలి. ఇదే మానవత్వం. ఆరోగ్య విషయంలో నేను ఎప్పుడు ముందుంటున్నాను. ఆ రకంగా మనందరం కూడా తారతమ్యాలు లేకుండా ఒక మంచి గోపాలపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకంగా తీసుకురావాలని కోరుకుంటూ, మనకి ఏదన్నా అవసరం వస్తే స్పందించేలాగా ఉండాలి. అలాంటి గ్రూప్ ఒకటి మండలం తరఫున క్రియేట్ చేయండి. ఎవరికే కష్టం వచ్చినా మీ స్థాయిలో దాటెడిపోతుంది అన్నప్పుడు నాకు తెలియపరచండి. నేను నిలబడతాను, నేను చేస్తాను. ఖచ్చితంగా మీకు నమ్మకాన్ని ఇవ్వగలగాలి కదా. ఏదో ఓటేసి గెలిపించేసా అన్నది కాకుండా, మేము ఓటేసి గెలిపించిన ఓటు మా కోసం నిలబడుతుంది. మేము గెలిపించుకున్న ఓటు మాకు కష్టం వస్తే అండగా ఉంటుంది, బాధ వస్తే ఓదార్పుగా ఉంటుంది, ఓ మంచి పనికి అండగా నిలబడుతుందనే భావాన్ని కలిగించారు. కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి పనిచేద్దాం.